నిదానంగా రా. నీలాంటి రౌడీని రప్పాడించే రుస్తూనే రాజాని నీలాంటి కామన్నులు కాళ్ళ గర్భంలో కలిపేగల కొండవీ రాజాని పక్కనే ఉండు. ముందు చిన్న తప్పు జరిగితే తట్టుకోలేను. అలాంటిది ఒక ఆడపిల్లపై అత్యాచారం పాల్పడితే చూస్తూ నేను ఎలా ఊరుకుంటాను అనుకున్నావు? నీ పెళ్లి తీయకుండా నీ పెళ్లి తీయకుండా ప్రయాణం చేసినట్టే ఈ రాజా తలలో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి, శవాలు సముద్రంలో మునిగిపోయాయి. ఈ రాజా సృష్టించే విధ్వంసం నువ్వు కళ్ళ చూస్తే గుండె గుండె వాగిలి చేస్తావు. ఈ రాజా కలుసుకుంటే అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసి చరిత్రను మార్చగలడు. పారిపోవడానికి నేను పిల్లి పిల్లలు కాదురా, ఆకలితో ఉన్న పులి పిల్లలే. ఒక్క పంజాబ్ విసిరాలంటే వెళ్ళి పాకిస్తాన్ కోటల్లో పడతావు. ఈ రాజా శక్తి తప్ప రుచి చూసాక కోలుకోవటాలంటే డైరెక్ట్ గా కోమాకి వెళ్తామే. ఫుడ్ లేక పెట్టిపోయి ఆక్సిజన్ అల్లాడిపోతావు. నేను జగత్ కంత్రిని, రావణాసురుడిని. ఈరేంద్ర తడగేదో తెలిసేలా చేస్తాను. అయితే రారా, ఈ రాజా పంచమారం నీకు రుచి చూపిస్తా. థ్యాంక్స్ ఎందుకండి, ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడటం మానవ ధర్మం. నా ధర్మం నేను పాటించాను అంతే. ఎప్పటికైనా ఈ మనుషులు మానవత్వం మారకపోతే ఈ సమాజం ఎప్పటికీ బాగుపడదు. సొసైటీ గురించి ఇంతలా ఆలోచిస్తున్నారంటే మీరు ఒక గొప్ప గొప్ప నాయకుడు అవుతారని నాకు అర్థమవుతుంది. వద్దండి, ఇప్పటికే ఉన్న రాజకీయ నాయకులు చూస్తుంటే ప్రజలు రాళ్లతో కొట్టేలా ఉన్నారు. ప్రజల సమస్యలు పోరాడతారని వాళ్ళని ఎన్నుకొని అసెంబ్లీ పంపిస్తే బూతి మాటలతో ఎలుగు చేష్టలతో ఈనాటి రాజకీయ నాయకుడు పదానికి అర్థం లేకుండా చేస్తున్నారు ఈనాటి రాజకీయ నాయకులు. అవునండి, అది నిజమే. చూడండి, ఆడవాళ్ళంటే ఆడుకునే బంతి కాదు. చూడండి, ఆడవాళ్ళంటే ఆడుకునే బంతి కాదు, అనుభవంలాగా మారాలి. ఆత్మరక్షణ కోసం మగాళ్ళ దీటి విద్యను నేర్చుకోవాలి. అప్పుడే ఇలాంటి ఆకతాయిలు మీ వెంట పడాలంటే భయపడి వస్తారు. నిజమేనండి, కానీ ఒక ఆడదానిగా పుట్టడమే పాపం అనే ఈ రోజుల్లో అవన్నీ చాలా కష్టమండి. చూడండి, ఆడదంటే ఆడుకునే ఎవరన్నారండి? ఆడదంటే ఎవరన్నారండి? ఆడదగా పుట్టడం అంటే పాపం అని. ఆడదంటే ఆదిపరాశక్తి అని నవమాసాలు మోసి నరకయాత్ర పడి ఒక బిడ్డకి జన్మనిచ్చే హక్కు ఒక ఆడదానికి మాత్రమే ఉంది. అలాంటిది మీరు మాకంటే చాలా గొప్ప శక్తివంతులు. ఆడవాళ్ళ గురించి ఇంతలా మాట్లాడుతున్నారంటే మీ గుండెలో ఏదో
క్వాలిటీ బాగా వస్తుంది ఇది. ఎందుకు మీ పేరు నా పేరు చెప్పలేదు? నా పేరు రాజా. ఇంకో బాగా. ఓ, రాజా, వాట్ ఇస్ స్వీట్ నేమ్. నా పేరు కవిత, నేను ఒక జర్నలిస్ట్. కవిత, నైస్ నేమ్. మీ పేరు చాలా బాగుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇందుకు ఉద్యోగం చేస్తాను. పెద్దగా చెప్పు. సమస్యలో ఉన్న వాళ్ళని కాపాడుతుంటాను, అయ్యే సమస్యల్ని క్రియేట్ చేస్తామని కొల్లబడుతుంటాను. అది కాదండి, బ్రతకడానికి మీరేం ఉద్యోగం చేస్తారు అని నేను అడుగుతున్నాను. నేను ఏ ఉద్యోగం చేయనండి. మీకు అభ్యంతరం లేకపోతే అవునా? మీకు అభ్యంతరం లేకపోతే నేను ఒక ఉద్యోగం అప్పగిస్తాను, చేస్తారా? నాకు ఏ ఉద్యోగం అవసరం లేదండి. సరే ఉద్యోగం వద్దు. సరే, ఉద్యోగం వద్దంటున్నారు, నేను ఒక పని అప్పగిస్తాను, అది చేస్తారా? ఏమిటి ఆ పని? కంటికి కనిపించకుండా తిరుగుతున్న ఆ కొండవీటి సింహం ఎవరో కనిపెట్టగలరా? అతన్ని పట్టిస్తే మీకు వచ్చే లాభం? అయ్యో, లాభమా అని అంత చిన్నగా అంటారేంటండి? 50 లక్షల ప్రైజ్ మనీ వస్తుంది, ఇద్దరం చెరో సగం తీసుకుందామండి. అయితే ఆ కొండబెట్టి సింహం మీకు దొరకడం చాలా కష్టం. అదేంటండి, దొరకడం కష్టమా అని అడుగుతున్నారు? ఇంతకే ఆ కొండవీటి సింహం మీరేనా ఏంటి? సరేనండి, ఆ కొండబెట్టి సింహం వేషం మార్చి ఇప్పుడే పోలీసులు పట్టించేలా ఉన్నారే. అయ్యో, ఏం కాదండి, ఏదో చతురికి అలా మాట్లాడాలండి. అయితే వస్తా. ఏమండి, ఒక మాట. ఒక్క మాట, మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని ఇప్పుడే ఇక్కడే, హలో ఇటు చూడండి, పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. కవిత. ఏమంటారు? కవిత, ప్రేమలు పెళ్లిళ్ళ మీద నాకు ఇష్టం లేదు. బంధాల మీద నాకు నమ్మకం లేదు. నాపై ఇష్టాన్ని పెంచుకొని నీ జీవితాన్ని పాటు చేసుకోవద్దు. వస్తా. రాజా, రాజా, నిన్ను మాత్రం వదిలిపెట్ట. చూడు రాజా, నువ్వు ఇప్పుడు నా నుంచి తప్పించుకోవచ్చు, నిన్ను మాత్రం వదిలే సమస్య లేదు. ఎలా అయినా నీ రాతి గుండెని కరిగించి నిన్ను ప్రేమ అనే నీ మనసులో ప్రేమ ఎలా చేస్తా. ప్రేమ మొలకలు మొలకెత్తించి నేను ఎలా అయినా పెళ్లి చేసుకుంటా, నిన్ను వదిలే సమస్య లేదు. వాడి కాబట్టి చేసుకో కానీ